తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోస్ అందరూ ప్రస్తుతం భారీ సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్నారు. స్టార్ హీరోస్ అందరూ పాన్ ఇండియా బాట పడుతున్న నేపథ్యంలో ఒకరిని మించి మరొకరు సినిమాలు చేసి సూపర్ సక్సెస్ అందిస్తున్నారు. అయితే వీళ్ల మధ్య పోటీ అయితే తీవ్రతరమవుతుంది. ఇక స్టార్ హీరోస్ అందరూ ముక్త కంఠంతో నెంబర్ 1 హీరోగా ఎదిగేది నేనే అంటూ ఎవరికి వారు అనుకుంటూ మంచి సినిమాలు చేస్తున్నారు. మరి హీరోల మధ్య సినిమాల పరంగా పోటీ ఉండడం అనేది చాలా మంచి పద్ధతి. దీనివల్ల బెస్ట్ ప్రొడక్షన్ వచ్చి ప్రేక్షకులను అలరించడానికి అయితే అవకాశం ఉంటుంది. ఇక ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరో సైతం ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో చేస్తున్న సినిమాతో 2,000 కోట్లకు పైగా కలెక్షన్స్ కొల్లగొట్టాలనే లక్ష్యంతో బరిలోకి దిగుతున్నారు. ఇక ఈ సినిమా కోసమని ఆయన చాలా వరకు బరువు కూడా తగ్గారు. ఇప్పటికే హృతిక్ రోషన్ తో కలిసి బాలీవుడ్ లో వార్ 2 సినిమా చేస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ కి రెడీ అవుతున్న నేపథ్యంలో మరొక స్టార్ డైరెక్టర్ సైతం ఎన్టీఆర్ తో సినిమా చేయడానికి ఆసక్తిగా ఉన్నారట. అతను ఎవరంటే రోహిత్ శెట్టి. ఒకప్పుడు ఈయన కమర్షియల్ సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రస్, చెన్నై ఎక్స్ప్రెస్, గోల్మాల్ వంటి సినిమాలతో తనకంటూ ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసుకున్నారు. మరి అలాంటి దర్శకుడు ఈ మధ్య కాలంలో వెనుకబడ్డారు. కమర్షియల్ సినిమాలు చేస్తూ వరుస సక్సెస్ సాధిస్తున్న దర్శకుల్లో తాను కూడా ఒకరు. మరి అలాంటి దర్శకుడు ఎందుకని ఈ మధ్య కాలంలో తన ఫామ్ ని పూర్తిగా అందుకోలేకపోతున్నాడు అనే ధోరణిలో కూడా బాలీవుడ్ జనాల నుంచి కొన్ని ప్రశ్నలైతే వస్తున్నాయి. ప్రస్తుతం ఆయన ఎన్టీఆర్ మార్కెట్ కి ఆయన చరిష్మాకి తగ్గట్టుగా ఒక మంచి కథ కూడా రెడీ చేశారట. మరి ఈ కథతో ఎన్టీఆర్ ని నెక్స్ట్ లెవెల్లో చూపించడమే కాకుండా తాను కూడా స్టార్ డైరెక్టర్ గా మారిపోయి మరోసారి పాన్ ఇండియాని శాసించే దర్శకుడిగా గుర్తింపు సంపాదించుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు. మరి తాను అనుకున్నట్టుగా ఎన్టీఆర్ తో ఈ సినిమా చేసే అవకాశం ఉంటుందా? ఎన్టీఆర్ ఈ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇస్తాడా అనేది తెలియాలంటే మాత్రం కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.